కల్లు అమ్మకాలపై సర్కార్ ప్రత్యేక దృష్టి పెట్టింది. కల్తీ కల్లు అమ్మకాలు జరగకుండా రాష్ట్ర వ్యాప్తంగా ముందు జాగ్రత్తలు చేపట్టింది. హైదరాబాద్ కుకట్పల్లి కల్తీ కల్లు ఘటన నేపథ్యంలో ఉమ్మడి వరంగల్ జిల్లా వ్యాప్తంగా తాటి మండువాలు కల్లు అమ్మకాలు జరిగే ప్రాంతాల నుంచి కల్లు శాంపిల్స్ సేకరిస్తున్నారు. వాటిని వరంగల్లోని రీజనల్ ల్యాబ్లో టెస్టులు చేయిస్తున్నారు. కల్తీ కల్లుతో హైదరాబాద్ కూకట్పల్లిలో కొందరు మృతి చెందగా మరికొందరు చికిత్స పొందుతున్న ఘటనతో ప్రభుత్వం అప్రమత్తమైంది. రాష్ట్ర వ్యాప్తంగా కల్లు శాంపిల్స్ సేకరించి టెస్టులు చేయాల్సిందిగా ఎక్సైజ్ ఆఫీసర్లకు ఆదేశాలు ఇచ్చింది. దీంతో ఉమ్మడి వరంగల్ పరిధిలోని 6 జిల్లాల్లో ఎక్సైజ్ పోలీస్ ఆఫీసర్లు కల్తీ కల్లుపై ఆరా తీస్తున్నారు. వీకెండ్స్ తో పాటు సాధారణ రోజుల్లో రద్దీ ఎక్కువగా ఉండే కల్లు మండువాల్లో కల్లు శాంపిల్స్ సేకరిస్తున్నారు. 3 రోజులుగా తాటికల్లు మండువాల్లో విస్తృతంగా తనిఖీలు నిర్వహిస్తున్నారు ఎక్సైజ్ పోలీస్ ఆఫీసర్లు. కల్లు మండువాలను విజిట్ చేసి శాంపిల్స్ సేకరిస్తున్నారు. వరంగల్, హన్మకొండ, జనగామ, మహబూబాబాద్, ములుగు, జయశంకర్ భూపాలపల్లి జిల్లాల్లోని కల్తీ కల్లు అమ్మకాలు జరిగే మండువాల వివరాలు సేకరిస్తున్నారు. ఇలా 6 జిల్లాల్లో 100 చోట్ల నుంచి శాంపిల్స్ సేకరించారు. స్థానిక పోలీసుల సహాయంతో ఎక్సైజ్ సిఐలు, ఎస్ఐల స్పెషల్ రైడ్స్ నిర్వహిస్తున్నారు. స్థానిక కల్లు గీత కార్మికులతో మాట్లాడి వివరాలు సేకరిస్తున్నారు. రీజనల్ ల్యాబ్ సెంటర్లో రైడ్స్ లో పట్టుబడ్డ మద్యం, దొంగసారా శాంపిల్స్ పరీక్షలు నిర్వహిస్తారు. కల్తీ కల్లు ఆనవాళ్లు వరంగల్ నగరంలోనూ ఉన్నాయి. ఈ ఏడాది ఫిబ్రవరి 12న వరంగల్ నగరంలోని లక్ష్మీపురంలో కల్తీ కల్లు తయారు చేస్తున్న గ్యాంగ్ ను టాస్క్ ఫోర్స్ పోలీసులు పట్టుకున్నారు. వివిధ రకాల కెమికల్స్, చాకోలెన్ పౌడర్, చక్కెర పదార్థాలు కలిపి కల్లు తయారు చేస్తున్నట్లు గుర్తించారు. లక్ష్మీపురం, దేశాయిపేటకు చెందిన 6గురిని అరెస్టు చేశారు. వారి నుంచి 24,000 విలువైన 600 సీసాల కల్లును స్వాధీనం చేసుకున్నారు. క్షేత్రస్థాయిలో కల్లు శాంపిల్స్ ను వరంగల్లోని రీజనల్ ల్యాబ్ కు పంపిస్తున్నామని డిస్ట్రిక్ట్ ప్రొబిషన్ అండ్ ఎక్సైజ్ ఆఫీసర్లు చెప్పారు. రిపోర్టు వచ్చిన తర్వాత చట్టపరమైన చర్యలు తీసుకుంటామని తెలిపారు. కల్లుకు సంబంధించి కల్లులో ఏమైనా కల్తీ జరుగుతున్నదా అనే విషయానికి సంబంధించి తెలుసుకోవాలి, దానిపై చర్యలు తీసుకోవాలి అన్న దానిపై మాకు ఆదేశాలు ఇవ్వడం జరిగింది. అందులో భాగంగానే మేము వివిధ మండలాల తొర్రూరు సర్కిల్ పరిధిలో వివిధ మండలాలు మరియు కొన్ని గ్రామాలను సందర్శించి 13 గ్రామాలలో టాడీ కోఆపరేటివ్ సొసైటీలను సందర్శించి ఇన్స్పెక్షన్ చేసి అక్కడ శాంపిల్స్ సేకరించడం జరిగింది. ఇట్టి శాంపిల్స్ను మేము త్రూ ది హానరబుల్ కోర్ట్ మెజిస్ట్రేట్ గారి ద్వారా వాటిని కెమికల్ ల్యాబ్కు పంపించడం జరుగుతుంది. తమ దగ్గరకు వచ్చే కల్లు ప్రియులకు ఎలాంటి కల్తీ లేకుండా అమ్ముతామంటున్నారు గౌడన్నలు. మండువాల్లో ఏళ్ల తరబడి ఇదే వృత్తిపై జీవిస్తున్నామని, కొన్నేళ్లుగా రెగ్యులర్ కస్టమర్లు తమ దగ్గరకు వస్తారని చెబుతున్నారు. సహజంగా చెట్టు నుంచి వచ్చే కల్లును వారికి అందిస్తామని అంటున్నారు. మా దగ్గర కళ్ళు రెగ్యులర్గా మేము దాదాపు 40-50 సంవత్సరాల నుంచి నేను తాళ్ళెక్కుతున్నా. స్వచ్ఛమైన కళ్ళే మేము పోస్తాం. మా దగ్గర కళ్ళు తాగిన వాడికదారులు వస్తారు. మా దగ్గరికి డైలీ వచ్చేటోళ్ళు ఉన్నారు. వాళ్ళకి ఆరోగ్యాలు సురక్షితంగా ఉంటాయి. మేము వాళ్ళకి స్వచ్ఛమైన కళ్ళే పోస్తున్నాం. ఆరోగ్యాలు మంచిగా ఉంటాయి కాబట్టి వాళ్ళు ఎప్పటికీ నా దగ్గరికి వస్తున్నారు. వరంగల్ నగర శివార్లో ఉండే కల్లు మండువాల్లో కొంతమంది ఆల్ఫాజోలం, క్లోరాల్ హైడ్రేట్, డైజోఫామ్, క్లోరోఫామ్ తదితర రసాయనాలు వాడుతున్నారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. కల్తీ కల్లు బారిన పడుతున్న వాళ్లలో దినసరి కూలీలు, పేదలు, మధ్యతరగతి కుటుంబాలకు చెందిన వాళ్లే ఉంటున్నారు. కల్తీ కల్లు నియంత్రణకు పకడ్బందీ చర్యలు తీసుకోవాలంటున్నారు జనం.